నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంది. సో ఇన్స్టిట్యూట్లో కొత్తగా ఏదైతే అక్కడ ఎవరైతే వచ్చే స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ స్కాలర్షిప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఎగ్జామ్స్ పెట్టి కూడా ఎగ్జామ్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తీసుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ అంటే ఇది. సో మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మనమంతా. సో మరి ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది, క్లాసెస్ ఎట్లా ఉంటుంది, డిజైన్ ఎట్లా ఉంటుంది, లైక్ ఇక్కడ నేర్చుకుంటే ఏమైనా ఫర్దర్గా మంచి ఆపర్చునిటీస్ వస్తాయా లేదా అని ఆ స్టూడెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఈ ఇన్స్టిట్యూట్లో ఎట్లా ఉంటుంది, స్పెషాలిటీ ఏముంటుంది, లైక్ ఇక్కడికి వస్తే లైక్ ఫర్దర్గా మంచి ఛాన్సెస్ వస్తాయా, వర్క్ నేర్చుకోవడానికి ఈజీ ఉంటుంది అంటే ఏం చెప్తారు? యా, డెఫినెట్లీ వర్క్ నేర్చుకోవడానికి చాలా చాలా బెస్ట్ ఇది. ఎందుకంటే అదర్ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకుంటే టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ 2 hours 3 hours అంతే ఉంటుంది, లైక్ పార్ట్ టైం. ఇక్కడికి వచ్చేస్తే ఫుల్ టైం ఉంటుంది మనకి. అండ్ థియరీ కన్నా ఎక్కువ ప్రాక్టికల్కి ప్రిఫర్ చేస్తారు. మోస్ట్లీ మనకి ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనమే చేయాలి కదా. థియరీ వీ కాంట్. యా, థియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బయట ఇన్స్టిట్యూట్స్లో ఇక్కడ స్కాలర్షిప్ అనేది ఓవరాల్గా ఎక్కడ ఉండదు. సో ఇక్కడ వీళ్ళు స్కాలర్షిప్ కూడా ఇస్తూ ఉన్నారు. అంటే లైక్ గర్ల్స్ని వీళ్ళు లైక్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కదా. లైక్ సో ఇట్లాంటి చూసినప్పుడు వాళ్ళు ఏమైంది, నార్మల్గా విలేజెస్లో కానీ సిటీస్లో కొంతమంది పేరెంట్స్ ఇట్లాంటి ఫ్యాషన్ డిజైనింగ్ సపోర్ట్ చేయరు. సో వీళ్ళు ఇన్స్టిట్యూట్ త్రూ మీకు స్కాలర్షిప్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది ఇట్లా? సో ఇలా చేయడం వల్ల అందరికీ లైక్ ఎవరైతే వద్దు చాలా అమౌంట్ ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి ఇదొక చిన్న మోటో లాంటిది. లైక్ అరే వా స్కాలర్షిప్ ఇస్తున్నారు అనేసి ఒక చిన్న మోటోతోని వచ్చి వాళ్ళు ఎగ్జామ్ రాసి అండ్ వాళ్ళు ఎంత స్కోర్ చేస్తే ఆ స్కోర్ని బట్టి ఇంకా డిస్కౌంట్ అన్నది ఉంటుంది. దట్ వాస్ వెరీ గుడ్ ఐడియా. యా, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఏదైనా రాలేదు అని అంటే స్పెషల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ది, ఎవ్రీ స్టూడెంట్ది మా ఫ్యాకల్టీ వాళ్ళు చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా ఫాల్ట్స్ ఉన్నా కానీ లైక్ ఫ్రీ టైం తీసుకొని మ్యామ్ వాళ్ళకి అప్రోచ్ అయ్యి మనం ఇంటూ డీటెయిల్ తీసుకోవచ్చు. మనం సబ్జెక్ట్స్ కానీ ఎట్లా ఉంటాయన్న? సో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇల్లుస్ట్రేషన్, ఇంకా కలర్ థియరీ అండ్ బేసిక్. ఫస్ట్ ఇయర్లో అయితే బేసిక్ ఉంటాయి అన్నీ. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి టోటల్ ఉమెన్స్కి రిలేటెడ్ ఉంటాయి. థర్డ్ ఇయర్స్ వచ్చేసి మెన్స్ రిలేటెడ్గా ఉంటుంది. యా, మీరు చెప్పండి, మీరేం చెప్తారు ఈ ఇన్స్టిట్యూట్ గురించి? మీరు ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడానికి వచ్చారు కదా. సో ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్కి అంటే ఈ ఫీల్డ్కి రావాలనిపించింది? లైక్ ఏంటి అంటే మా ఫ్యామిలీలో అందరు డిప్లొమా నార్మల్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఏదైనా డిఫరెంట్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక డిఫరెంట్ కాబట్టి కాలేజ్కి వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాను. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ క్లాసెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ లైక్ ఫ్యాకల్టీస్ నేర్పించడం ఎట్లా ఉంటుంది ఇక్కడ ఫ్రీడమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం స్టార్టింగ్ రావాలి అంటే ఏదైనా స్టార్టింగ్ మనకు తొందరగా రాదు. స్లోగా మేము నేర్చుకున్నాం కాబట్టి మాకు మేడం వాళ్ళు ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండి అన్నీ నేర్పించేసారు. సో ఇక్కడ నార్మల్గా ఏ ఇన్స్టిట్యూట్లో లేని విధంగా ఇక్కడ వీళ్ళు మీకు స్కాలర్షిప్ ఇచ్చి కూడా మీకు మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఏమనిపిస్తుంది ఇట్లా చూసి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం అన్ని లక్షలు కూడా పూర్ పీపుల్ ఉంటారు, నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఇది స్కాలర్షిప్ వల్ల కూడా మనకు డిస్కౌంట్ పడుతుంది కదా. కొన్ని అమౌంట్ మనకు కూడా పక్కకి వేసుకొని కొంచెం అమౌంట్ పే చేయగలుగుతారు పేరెంట్స్.